మమ్మీ ఏం చేస్తున్నావు మమ్మీ? మిర్చి బజ్జీ చేస్తుంది. అవునా? ఇదిగో ఫ్రెండ్స్ చెప్పు అని పిండి చేతుందా. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అనుష్ అమ్లు వ్లాగ్స్. అందరూ బాగున్నారా? మేమైతే మస్తున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి అయితే నేను మిర్చి బజ్జీ చేస్తున్నాను. అంటే ఫస్ట్ నుంచి ఏం షూట్ చేయలేను, అది జస్ట్ చూపిస్తున్నాను. ఇక్కడ చూపి ఆల్రెడీ వేసిన అయితే నేను పిండి కలిపేది అయితే ఏం చూపించలేను. బాగా వచ్చినాయి. ఇట్లా చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్. నాకైతే వాళ్ళు స్కూల్ నుంచి వస్తుర్రు అని చెప్పేసి హడావిడిగా వేస్తున్నా. ఇంకా మా పిల్లలు వచ్చేసారు, వీడియో ఇచ్చేయలే అనమాట. ఇంకా పాప ఇప్పుడే వచ్చింది స్కూల్ నుంచి. సరే మమ్మీ నేను వీడియో చేస్తాను వేస్తూ ఉండు అని చెప్తే సరే అని లేట్ అయిందని చెప్పి నేను వేస్తూనే ఉన్నాను అనమాట. బయట అయితే ఫుల్ వర్షం పడుతుంది ఫ్రెండ్స్. చాలా బాగుంది వెదర్ చల్లగా. అందుకని చెప్పి వేడివేడిగా మిర్చి బజ్జీలు వేస్తున్నా. మస్తు అంటే మస్తు ఉంటుంది టేస్ట్. ఇంకోసారి నేను ఈ రెసిపీ ఎలా వేస్తాను అనేది చూపిస్తాను. నా దగ్గర అయితే ఇలాంటివి చిన్న చిన్న మిర్చిలే ఉన్నాయి, నేను లోకల్వే వాడతాను ఇలాంటివే. అంటే నేను స్పెషల్గా బజ్జీ మిర్చి కోసం అయితే అట్లా ఏం వాడను ఎప్పుడైనా, ఎందుకంటే అది కొంచెం కారంగా ఉండదు. మేము కొంచెం కారంగా తింటామని చెప్తా ఉంటాం కదా ఫ్రెండ్స్, అలాగే మా పిల్లలు కూడా కారంగా తింటూ ఉంటారు అనమాట. ఇలాంటివే వేస్తాయి ఎక్కువ శాతం. మనకు సపరేట్గా బజ్జీ మిర్చి దొరుకుతుంది చూడు, అట్లాంటివి ఏం వేయను, ఇవే వేస్తా. అయితే ఇలా బాగుంటుంది టేస్ట్ అయితే చాలా. మా అమ్మ వచ్చేసి కొంచెం బయటకు వెళ్ళాను ఇప్పుడే. ఓ అమ్మ, ఇది కొంచెం చూడండి ఫ్రెండ్స్, కలుపుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా అన్నీ వేగుతూ ఉండాలి. అయితే మనము ఇది బాగా హైలో పెట్టుకొని వేయించకూడదు, కొంచెం అంటే మీడియంగా పెట్టాలి మంట. మరీ తక్కువ పెడితే ఆయిల్ అనేది పీల్చుకుంటుంది, మరీ ఎక్కువ పెడితే లోపల అనేది పిండి అనేది ఉడకదు. ఇక నేను చేసే విధానం చెప్తున్నాను ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది, నేను ఎలా చేస్తాను అనేది చెప్తున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి, మంచిగా కారంగా భలే ఉంటుంది. ఇప్పుడు ఇలా వర్షం పడ్డప్పుడు అయితే ఈ మిర్చి బజ్జీ వేసుకొని తింటా ఉంటే సామిరంగా అనాల్సిందే. వేడివేడిగా ఎక్కువ శాతం నేను ఇంట్లోనే చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. అసలు బయట అనేది ప్రిఫర్ చేయను, పిల్లలకు కూడా హెల్త్కు మంచిది కదా, నేను అసలు చేయను బయట. ఎంత పని ఉండని ఏముండని ఇంట్లోనే చేస్తూనే ఉంటా. ఇక తప్పదు పని అయితే, మన హెల్త్ ఇంపార్టెంట్ కదా ఫ్రెండ్స్. మనం ఆరోగ్యంగా ఉంటేనే అన్నీ తింటూ ఉంటాం. ఓకేనా ఫ్రెండ్స్? సరే ఫ్రెండ్స్, మా పిల్లలు అయితే వేసినట్టు తీసుకోవద్దురు, అందుకే చెప్పి ఇప్పుడు వాళ్ళు అది తింటూనే ఉన్నారు ఆల్రెడీ. ఇప్పుడు మళ్ళీ నేను వేరే వేసిన చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఏం లేదు ఫ్రెండ్స్, చాలా సింపుల్. జస్ట్ మనము 10-15 నిమిషాలు కష్టపడితే ఏదైనా సరే స్నాక్స్ అనేది ఇంట్లోనే హెల్తీగా పిల్లలకైనా మనకైనా తినేయచ్చు. చూడండి ఎంత బాగున్నాయో, కలర్ఫుల్గా బాగా వచ్చినాయి. చాలా సింపుల్. చూడండి ఫ్రెండ్స్, నేనైతే తింటానే ఉన్నా పచ్చిమిర్చి అయితే, బజ్జీ మిర్చి. ఇప్పుడు ఏం చేస్తున్నామో నాకు అర్థమవుతుంది. అదే నాన్న కొంచెము ఇందాక బజ్జీలు వేసిన, అది మిర్చిలు వేసిన కదా, అది పిండి ఉంటే దాంట్లో నేను కొంచెం ఆనియన్ పచ్చిమిర్చి కట్ చేసి మళ్ళీ కొంచెం ఉప్పు కారం వేసిన, కారం వేయలేదు సారీ, పచ్చిమిర్చి వేసిన కాబట్టి కారం వేయలేదు. ఇట్లా వేస్తా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ టేస్ట్ అయితే. నేను ఎప్పుడు ఇట్నే చేస్తూ ఉంటా, మా అమ్మ కూడా ఇట్నే చేస్తుండే. మేము చిన్నగా ఉండగా అయితే పండుగలు వస్తేనే మిర్చి బజ్జీలు వేస్తుండ్రు ఫ్రెండ్స్. ఇప్పుడు అంటే ఇక ఎప్పుడంటే అప్పుడు వేసుకొని తింటున్నాం, కానీ నేను చిన్నగా ఉన్నప్పుడైతే పండుగలు ఓన్లీ పండుగలు వస్తేనే అట్లా చేసేవాళ్ళు అనమాట. చూడండి ఫ్రెండ్స్, మా పిల్లలు అయితే అన్నీ ఖాళీ చేస్తూనే ఉన్నారు, ఇక నేను వేస్తూనే ఉన్నా. అండ్ ఇంకోటి ఫ్రెండ్స్, ఈ మిర్చి అయితే ఫుల్ కారం అవుతుంది, ఇంకా కారం ఉంది బాగా. మేము తినేదానికంటే కొంచెం ఎక్కువ ఉంది. కానీ ఓవరాల్ అయితే బాగుంది ఫ్రెండ్స్ మా బజ్జీ మిర్చి అయితే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. గంట వచ్చి ఆల్ కూడా వస్తుంది, మేము చేసే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. చూడండి మా అమ్మ ఒక్కతే చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇందాకనే వేడివేడి బజ్జీలు అయితే తిన్నాము. ఇప్పుడు కొంచెం టీ పెట్టిన. చూడండి ఫ్రెండ్స్, మనం ఇక మిర్చి బజ్జీ తిన్నామంటే మనకు ఛాయ్ ఉండాల్సిందే కంపల్సరీ. చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. కొంచెం అవి తిని ఒక 4 తిని కొంచెం ఛాయ్ తాగినామనుకో, ఇక మనకైతే మైండ్ అంతా ఫ్రెష్గా రిలీఫ్గా
మస్తు అనిపిస్తుంది, కడుపు కూడా ఫుల్ఫిల్ అవుతుంది. నాకైతే అలా ఫీలింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. మా ఇంట్లో అందరికీ డైలీ ఈవినింగ్ స్నాక్స్ ఏదో ఒకటి చేస్తూనే ఉంటా. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి. ఇప్పుడు మనం ఎంతసేపు తిన్నాం కదా మజ్జి మిక్స్ వేసుకొని, అవి తినడమే కాదు క్లీనింగ్ కూడా చేసుకోవాలి. ఈ సింకు నిండా గిన్నెలు అవుతున్నాయి. ఇప్పుడు నేను క్లీన్ చేసి చూస్తూ ఉండండి. నా పని ఈవినింగ్ నా పని ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి ఫ్రెండ్స్, నాది ఈవినింగ్ ఇలా ఉంటుంది. నేను మొన్న మార్నింగ్ రొటీన్ చూపించాను కదా, ఈరోజు ఈవినింగ్ అనేది ఇలా ఉంటాయి పనులు. నా సాయంత్రం మళ్ళీ ఇవన్నీ గిన్నెలు కడిగేసుకొని ఇంకా నేను మళ్ళీ స్నానం చేసుకొని పూజ చేసుకుంటా. డైలీ ఇలా ఉంటుంది. అయితే అందరిది ఇలా ఉండాలని చెప్పట్లేదు, నేను నాది మాత్రమే ఇలా ఉంది అని చెప్తాను. అంటే నా పిల్లలు, మా హస్బెండ్, నేను ఇలా మా ఫ్యామిలీ ఇలా సంతోషంగా హ్యాపీగా ఉంది అని నేను నా మనసులో అనుకుంటాను. ఇలా ఉండాలని అందరికీ రూల్ ఏం లేదు. అయితే ఇందులో కూడా కొన్ని విషయాలు ఉన్నాయి ఫ్రెండ్స్, చెప్తాను. నాకేమనిపిస్తుంది అంటే ఇలా కాకుండా నా లైఫ్లో మళ్ళీ పిల్లలతో ఆనందంగా, పిల్లలకి నానమ్మ, తాత, అమ్మమ్మ, తాత అందరూ ప్రేమ వంచాలి, ప్రేమగా ఉండాలి, మన అనేవాళ్ళు మన ఇంట్లో అందరూ ఉండాలని నా ఫీలింగు. నా పిల్లలైతే చాలా మిస్ అవుతారు. అలాగే నేను కూడా నా ఇంట్లో అందరూ అమ్మ, నాన్న, అత్త, మామ అందరూ ఉండాలని ఎన్నోసార్లు అనుకుంటా ఉంటా. ఎందుకంటే మేము నలుగురమే ఉంటాము. వాళ్ళందరూ ఇక నా జీవితంలో ఉండడానికి వాళ్ళు ఎప్పుడో డిలేట్ అయిపోయారు. డిలేట్ అంటే వాళ్ళు ఇంకా వాళ్ళ పాత్ర ముగిసింది, అక్కడికే. ఎవ్వరూ లేరు. అందరూ ఉండాలని మనసులో చాలా అనుకుంటా, ఎవ్వరూ ఉండరు. అంటే వాళ్ళ లేరన్నమాట. ప్రజెంట్ అయితే మేమే. అయితే ఇందులో ఇంకా ఏంటిదంటే నేనంటే నచ్చని వాళ్ళు, గిట్టని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మనం ఇప్పుడు కనిపిస్తే మన అనేవాళ్ళు, మన రక్త సంబంధికులైనా సరే మనం కనిపిస్తే రోడ్డు మీద పోతూ ఉంటే ఎలా ఉన్నావు అని అడిగితే చాలు మస్తు అనిపిస్తుంది. కానీ అట్లా అందరూ అనుకోరు. ఎవ్వరు కనీసం మాట్లాడని కూడా మాట్లాడారు. చూసుకుంటూ పోతారు కానీ తిరిగేసి మాట్లాడారు. కాకపోతే మనుషుల్ని మాత్రం చాలా విమర్శిస్తూ ఉంటారు. చాలామందిని చూసిన నేను. ఎలా అంటే దీనికి పొగరు అది ఇదని మాట్లాడతారు. మనం అంటే నచ్చని వాళ్ళు, గిట్టని వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే మనం ఒక పని చేస్తున్నామంటే దానికి ఏం తెలుసు, ఏం పని చేయదు కాదు, గది ఒకటే వస్తుంది. ఇక ఒకటి చేస్తుందా. నేను ఈ వీడియోలు స్టార్ట్ చేయడానికి కూడా ఒక రీజన్ ఉంది ఫ్రెండ్స్, చెప్తాను త్వరలో అది ఏంటిది అనేది. ఓకేనా, మనిషికి కష్టాలు సంతోషాలు అన్నీ ఉంటాయి. కానీ దాంట్లో కొన్ని ఉంటాయి. అందరికీ ఇలా ఉండాలని లేదు, కొంతమందికి కొన్ని ఉంటాయి. మనిషిని చూస్తే ఆమెకింది మంచిగా ఉంది అనుకుంటారు, కానీ లోపల ఏముంది అనేది మాత్రం నా శివయ్యకి మాత్రమే తెలుసు. నేను నమ్మింది ఒక భగవంతుని మాత్రమే. ఎందుకంటే చెప్పుకోవడానికి అమ్మ లేదు, వినడానికి శివయ్య మాత్రమే ఉన్నాడు అనుకుంటా. ఎందుకంటే అందరికీ ఉంటాయి, కానీ అందులో నేను ఒకదాన్ని. నా లైఫ్ మీకు చూడడానికి బాగుంది అనిపించవచ్చు, కానీ నా మనసులో ఏముందో నాకు మాత్రమే తెలుసు. ఇంకొక విషయం ఫ్రెండ్స్, మనుషుల ఆకారం చూసి మాత్రము వీళ్ళు బాగున్నారని అనుకోవద్దు. ఎవరి మనసులో ఎంత బాధ ఉందో ఎవరికి తెలియదు. ఎందుకంటే నన్ను అన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎన్నో నిందలు, మాటలు ఇప్పటికి కూడా పడుతూనే ఉన్నాను. కాకపోతే మీతో ఎందుకు చెప్తున్నానంటే చెప్పుకోవడానికి అమ్మ లేదు, మీరే ఇప్పుడు నా ఫ్యామిలీ అయిపోయారు కదా, అందుకే చెప్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా, నేను మాట్లాడిన మాటలు మీకు హర్టింగ్గా అనిపించవచ్చు, లేదా మంచిగా అనిపించవచ్చు, లేదా తెలియదు, మోటివేషన్ లాగా కూడా అనిపించవచ్చు. ఎందుకంటే నా లైఫ్లో జరిగిన విషయాలు నేను చెప్తున్నాను. చాలా ఉన్నాయి. ఓకేనా, అన్న తమ్ముడు ఉండాలి, చెప్పుకోవాలని చాలా ఉంటుంది, కానీ ఎవ్వరు లేరు. ఇక ఇంకొకటి, అమ్మ లేకపోయినా మా అమ్మ అంత ప్రేమ వంచకపోయినా అందులో కొంచెం పెంచడానికి నాకు తోడుగా ఒక అమ్మ అక్కుంది. అదే హ్యాపీనెస్ నా లైఫ్లో చాలా అనిపిస్తుంది. ఆ తర్వాత నా కూతురు. నేను ఒకటే చెప్తాను, ఎందుకంటే ఇంట్లో కూతురు ఉండాలి, మహాలక్ష్మిలాగా కంపల్సరీ. అన్నీ అర్థం చేసుకుంటుంది. అందరూ అర్థం చేసుకోలేరు అలా, అందరినీ అందరికీ చెప్పట్లేదు, కొన్ని నా విషయాలలో మాత్రమే చెప్తున్నాను. ఇంతకు మించి ఇంకా నేను ఏం చెప్పలేను ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మా అమ్మ నాకు చాలా గుర్తుకొస్తూ ఉంటుంది. కొంతమంది అనుకుంటారు నన్ను చూసి, అసలు ఏమన్నా టెన్షన్ ఉందా, ఏముందా, మంచిగా మస్తు లావు ఉంది, ఆమెకేంది అన్నట్టుగా మాట్లాడతారు. కానీ నా లైఫ్లో ఎలా ఉంది ఏంటి అనేది నాకు మాత్రమే తెలుసు. చూడ్డానికి ఆకారం చూసి మాట్లాడద్దు. మనసు లోతులో ఎంత బాధ ఉంది అనేది పట్టించుకోరు. మాకు ఇప్పుడు ఇది కష్టం వచ్చింది అని అంటే తీర్చడానికి ఎవ్వరు రారు, కానీ మాటలు అననీకి, తిట్టనీకి మాత్రం విపరీతంగా వస్తారు. అది నాకు అర్థమైపోయింది. ఎప్పుడంటే చాలాసార్లు అర్థమైంది. కొన్నిసార్లు బాధ అనిపిస్తుంది, కానీ ఏం చేయలేను ఇంతకు మించి. ఓకేనా ఫ్రెండ్స్, మీకు కనుక మా వీడియోలు నచ్చితే కొంచెం లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇలాగే నేను ఇలాంటి మంచి మంచి వీడియోస్ పెడుతూనే ఉంటా. అంటే ఎందుకో చెప్పుకోవాలనిపించింది, బాధ అనిపించింది చెప్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే మనుషుల్ని చూసి మాత్రం అంచనా వేయకూడదు.
ఎవరి వెనకాల ఏ బాధ ఉందో, ఏ మనిషి లోతులో ఏముందో తెలుసుకోవడానికి కొంచెం, ఎందుకంటే ఒక్క విషయం చెప్పొచ్చు, మనకంటూ మన రక్త సంబంధికుల కంటే మన స్నేహితులు అనే వాళ్ళే బాగా అర్థం చేసుకుంటారు. నేనైతే బాగా చూశాను. ఎందుకంటే మన రక్త సంబంధికులు మనని దెప్పి ఓడవడానికే ఉండరు. ఎందుకంటే వాళ్ళకి మనం నచ్చకపోవచ్చు, నచ్చినా నచ్చకపోయినా ఎప్పుడు ఒకేలాగా ఉండరు. వాళ్ళకి నచ్చినప్పుడేమో మనల్ని మెచ్చుకుంటారు, వాళ్ళకి నచ్చనప్పుడు మాత్రం ఒక పాతాళానికి తొక్కేస్తారు, దించేస్తారు అన్నమాట. అట్లుంటుంది. కనీసం కష్టం వస్తే ఎట్లున్నామని అడిగే మనిషి కూడా లేడు అని అంటే అర్థం చేసుకోవచ్చు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే చాలాసార్లు మనసుకు మస్తు బాధ అనిపిస్తుంది. ఇప్పుడు నేను ఈ వీడియోలు తీయడం వల్ల కూడా కొంతమందికి నచ్చకపోవచ్చు. కాకపోతే బయట ఏంటంటే ఇట్లా అంటూ ఉంటారు. మా హస్బెండ్తో చాలామంది అంటారంట, అవసరమా వీడియోలు, అవసరమా తీసుడు, అవసరమా అది ఇది అని అంటారు. మా హస్బెండ్కి ఓకే, ఇష్టమే నేను తీయడము. ఎందుకంటే ఆయన ఇష్టం లేదు నేనేం చేయలేను కదా, ఆయనకి ఇష్టమే. కానీ బయట వాళ్ళు మాట్లాడే మాటల్ని బట్టి ఆయన కొంచెం రియాక్ట్ అవుతూ ఉంటారు. ఎందుకంటే నేను ఇది తీయడానికి ఒక రీజన్ ఉంది, చెప్తాను త్వరలో అది ఏంటిది అనేది. ఓకేనా ఫ్రెండ్స్, కొంచెం అర్థం చేసుకోండి. ఇంకా నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ, నేనైతే మిమ్మల్ని నా ఫ్యామిలీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే 4 గోడల మధ్యలో నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారని నేను అనుకుంటున్నా. కాకపోతే అందరూ బయటికి రాకపోవచ్చు, అందులో కొంతమంది అయితే ఇలాగే ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. నా ఫీలింగు. అందరికీ వడ్డించిన విస్తరి కాదు కదా ఫ్రెండ్స్ జీవితం. ఒక్కొక్కరి లైఫ్లో ఒక్కొక్కటి ఉంటుంది. నేను ఒకటే నమ్ముతా, నేను తప్పు చేయనంత వరకు ఎవ్వరికి భయపడను. నేను ఒకరికి తల వంచను, భయపడను. నేను నా క్యారెక్టర్ ఏంటి, నేనేంటి అనేది నేను నమ్ముకుంటా. అంతే తప్ప నేను తప్పు చేయను, తప్పు చేసిన వాళ్ళని ఎంకరేజ్ చేయను. ఓకేనా ఫ్రెండ్స్, మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజుకి ఇంతే ఫ్రెండ్స్. కొంచెం బాధగా అనిపించింది ఈరోజు, అందుకే ఇవన్నీ చెప్పాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ అందరికీ.